పాస్టర్ గారు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఇప్పుడు ఆ సమాధానం నీ ఇంట్లో లేదంటే తప్పేవడది. ఏంటంటే పాస్టర్ గారు మీకేదో కొంచెం శక్తి తగ్గినట్టుంది, నాకు తగ్గింది. అప్పట్లో ఏమో పాస్టర్ గారు మీరు వచ్చి సమాధానం కలుగునుగాక అంటే మరుసటి రోజుకే ఒక అద్భుతం చూసేవాడిని, మరుసటి రోజే ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగేది. అప్పట్లో నువ్వు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయగానే ఏదో ఒక మేలు నేను అనుభవించేదాన్ని. మరి ఈ మధ్య మీరు తరచుగా వచ్చి ఆశీర్వాదం కలుగునుగాక అంటే ఏం కలగట్లేదు. ఏంటంటే ఆ ఆశీర్వాదానికి పాత్రురాలు కాకుండా అయిపోయావేమో చూసుకో. మరి ఆ దీవెన మనలో ఈరోజు ఎందుకు కనిపించట్లేదంటే అపాత్రుడుగా ఉన్నామేమో, అయోగ్యురాలుగా ఉన్నారేమో, నాకు తెలియదండి. వాక్య విమర్శలో ఈరోజున మీ అంతరంగంలో నుంచి సమాధానం కలగాలి. మరి మీరు ఆ ఇంటికి చెప్పండి, మీ బాధ్యత అది. ఏమని? సమాధానం కలుగునుగాక. ఆ సమాధానానికి ఆ ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. ఈ సమాధానానికి ఆ వ్యక్తులు సమాధానానికి యోగ్యులుగా మార్చబడి ఉండాలి. అంటే ఈరోజు మీరు ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు నాకు ఇచ్చే సమాధానానికి నేను యోగ్యునిగా ఉన్నానా, అయోగ్యునిగా ఉన్నానా? గుండెల్లో అపవిత్రత ఉంటే, నీ మనసు చెడి ఉంటే, నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో సన్నగిల్లిపోయి బలహీనపడిపోయి దేవునికి నీకు ఎడబాటు కలిగి ఉంటే, నీలో ఒక పరివర్తన లేకుండా, నీలో ఒక పరిశుద్ధత కలగకుండా, నీలో ఒక ఆధ్యాత్మికమైన విలువ మీద చింతన లేకుండా, వాక్యపు ప్రక్షాళన నీలో క్రియ జరగకుండా ఊరకని నెత్తి మీద చేపెట్టించుకుని వెళ్ళిపోతే వచ్చేస్తుందా? ఓరే బాబు, అలాగా నెత్తి మీద చేపెట్టించుకుంటేనే ఆశీర్వాదం వచ్చేప్పుడైతే జీవ గ్రంథం ఎందుకండి బాబు? ఈ వాక్యం ఎందుకు? వాక్యం నిన్ను శుద్ధి చేస్తే, వాక్యం నిన్ను వెలిగిస్తే, వాక్యం నిన్ను బలపరిస్తే, వాక్యం నిన్ను సరిచేస్తే, ఆ సరి చేయబడిన మనస్సు ద్వారా కలిగే ఆ యోగ్యత, అర్హత నువ్వు అందుకుంటే ఆనాడు పలకబడిన దీవెన నీ నెత్తి మీద నిలుస్తుంది, నీ నివాసంలో ఉంటుంది. దాని దీవెన నువ్వు అనుభవించగలుగుతావు.